ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది? ఈ ఆదివారం నుండి వచ్చే ఆదివారం వరకు ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా మీ జన్మ నక్షత్రం అశ్విని 1, 2, 3, 4 పాదాలు కానీ, భరణి 1, 2, 3, 4 పాదాలు కానీ, కృత్తిక 1వ పాదం అయినట్లయితే మీది మేషరాశి అవుతుంది. ఈ రాశి వారికి ఈ వారంలో బంధుమిత్రుల నుంచి కీలక విషయాలు తెలుసుకుంటారు. అదేవిధంగా నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. స్థిరాస్తి వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ వారం తొలగిపోవడానికి చాలా వరకు అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. నిరుద్యోగులకి చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలన్నీ కూడా ఈ వారం వస్తాయి. ఆర్థికంగా ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. వ్యాపారాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో మరింత అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. అన్ని రంగాల వారికి కూడా ఆశించిన అవకాశాలు ఈ వారం అవ్వడానికి అవకాశాలు కనబడుతున్నాయి. వారం మధ్యలో కుటుంబ సమస్యల నుండి ఒత్తిడి కొద్దిగా పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఈ రాశివారు ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల కొంతవరకు శుభ ఫలితాలను పొందుతారు. స్వస్తి.